వెళ్తాం. అక్కడ 13 మంది మంత్రులతో భేటీ అవ్వడం, పెట్టుబడుల విషయాలు, ఎఫ్‌డిఐలు అందరితో మాట్లాడడం, నీతి ఆయోగ్ చైర్మన్‌తో మాట్లాడటం. ఆ మధ్య బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో కూడా పారిశ్రామికవేత్తలతో భేటీ అవ్వడం. ఒక ఎన్వైర్న్మెంట్ మీ ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. మేము ఓపెన్, చాలా ఫ్రెండ్లీగా ఉన్నామని చేస్తాం. ఇవి చేయడం స్టేబుల్ గవర్నమెంట్ ఉంది అని చెప్పడం ఒక అంశం. కంపెనీల కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం ఇక్కడ ఇంకొక అంశం. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ చంద్రిక గారు, అట్లాగే ప్యానలిస్ట్ అందరికీ కూడా, కుటుంబరావు గారు కూడా నమస్కారం. ఇది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క పాజిటివ్ థింకింగ్ కు నిదర్శనం. ఇది అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినా లేదా దేశంలోకి అధికారంలోకి వస్తే ఏం చేయాలా, దేశానికి కానీ రాష్ట్రానికి కానీ అవసరాలు ఏమున్నాయి, దేశ ప్రజల అవసరాలు ఏ రకంగా తీర్చాలా, అట్లాగే ప్రజల్ని పేదరికం నుంచి ఎట్లా బయటపడేయాలా, నిరుద్యోగ సమస్య నుంచి ఎట్లా బయటపడేయాలా, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలతోటి ఈ దేశం ఎట్లా పోటీ పడాలా, అట్లాగే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా పోటీ పడాలా, దానికంటే డౌన్ వస్తే జిల్లాలు. సో ఈ పోటీ తత్వం ఉన్నప్పుడే ఖచ్చితంగా మన దేశం కానీ, రాష్ట్రం కానీ, జిల్లాలు కానీ, ప్రాంతాలు కానీ అభివృద్ధి అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక పొలిటీషియన్కి ఉండాల్సినటువంటి లక్షణం. ఆ పొలిటీషియన్ ప్రభుత్వం కనుక ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి లక్షణం. ప్రభుత్వం ఇందుకోసమే పని చేయాలి తప్ప వెండట్టా పాలిటిక్స్ కోసం అయితే పని చేయకూడదు. ఆ రకంగా పని చేస్తే రిజల్ట్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన రిజల్టే ఏ పొలిటికల్ పార్టీకైనా వస్తాయి. సో ఇప్పుడు మా విషయానికి వస్తే, ఇప్పుడు మీరు చూసింది చాలా కొద్దిగానే, మీరు అంతే 100%. మీరు బడ్జెట్ తర్వాత మీరు చూద్దరు కానీ, బడ్జెట్ తర్వాత మీరు ఒక 6 నెలల లోపు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీలు ఇక్కడ గ్రౌండింగ్ కాబోతున్నాయి. ప్రభుత్వం ద్వారా చర్చలు జరగబోతున్నారు. నెక్స్ట్ ముఖ్యమంత్రి గారికి లేదా ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రథమ లక్ష్యం ఏంటంటే పెట్టుబడిదారులని రాష్ట్రానికి తీసుకొని వచ్చి పెట్టుబడి పెట్టించి తద్వారా ఇండస్ట్రీలు గ్రోత్ చేయించి, ఇండస్ట్రీల ద్వారా గ్రోత్ అయితే వచ్చే ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఈ రాష్ట్ర నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఫండమెంటల్ పాయింట్. ఇక్కడి నుంచి తర్వాత మిగతా అంశాలు చాలా ముడిపడి ఉంటాయి. ట్యాక్సేషన్ ఇది అది ఉంటుంది, దాని తర్వాత రెవెన్యూ వస్తుంది, అవన్నీ వస్తాయి. వాటన్నిటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేరేయటం, సంక్షేమ పథకాల దగ్గర నుంచి అభివృద్ధి దిశగా అడుగులు వేయటం, ఇది మా ముందు అంతే. మాకు ఈ వెండట్ట పాలిటిక్స్ మీద వాటి మీద వీటి మీద మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు అవసరము లేదు. ప్రజలు సఫిషియంట్ మోర్ దెన్ మాకు కావలసినటువంటి సభ్యులను ఇచ్చారు, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా. ఈ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం ఏమి చేయగలుగుతుంది, రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేయగలుగుతుంది, ఒక తనదైన శైలిలో ఏ రకంగా ముద్రేసుకోగలుగుతుంది, చరిత్రలో ఎప్పుడు ఎన్నడూ కనీ విని ఎరగని రీతిలో రాబోయే 5 సంవత్సరాల్లో దాదాపు 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ గ్రౌండింగ్ తో పాటు ఆల్రెడీ మాటిచ్చాం, 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం ప్రైవేటైజేషన్ లో అని. ఇది మా ప్రచారంలో ఒక